అదే ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోయారన్న ధోరణిలో ఉంటే మళ్ళీ ఇదేదో హంగామా చేసి మేము కూడా ఏదో చేస్తున్నాం అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలైతే ఎవరు హర్షించట్లేదు. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమన్నా దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికీ కూడా మర్చిపోయారు. ఆయన జగన్ ఏదైనా చెప్తే దాని పరంగా ఏదైనా మాట్లాడడం, ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళందరి వ్యవస్థను వాడుకోవడం వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. అదే మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సహకారం అందిస్తున్నారు. 7 నెలల్లో ఎవరు ఊహించని విధంగా కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొని వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ముగ్గురు కూడా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలా చెడగొట్టాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా, వాళ్ళకి రాకుండా భయపెట్టదాం, ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం. మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. మళ్ళీ అది చేసిన తర్వాత కూడా నాకు సెక్యూరిటీ కావాలి ఇవన్నీ. అంటే అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు మాజీ సీఎం అని. రాజ్యాంగం తెలియాలి కదా, ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందో తెలియాలి కదా, ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. ఇవన్నీ కూడా తెలియకుండా ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తామనంటే ఆ రోజులు చెల్లిపోయినాయి. ప్రజలు కూడా ఈరోజు అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ తీర్పిచ్చారు. ఎప్పటికైనా సరే వాళ్ళ ఆలోచన తీరు మారాలని కోరుకుంటున్నాను.